ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి. కూటమి ప్రభుత్వానికి చేతకాక చేతులెత్తేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ పేద ప్రజలు భవిష్యత్తు తరాల కోసం 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే అందులో 10 కాలేజీలను చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు పుష్ప శ్రీవాణి. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పీపీపీ మోడల్ అని చెప్పేసి ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరం. ప్రతి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఇది ఒక శాపం. భవిష్యత్తులో ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాల సైట్ ఇచ్చి 500 నుంచి 600 కోట్లతోటి శాంక్షన్ చేసి ఈరోజు అవి కాలేజీలుగా రెడీ అయితే ఫ్యూచర్లో వాటి విలువ లక్షల కోట్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని పట్టుకొని ఈరోజు పీపీపీ మోడల్లోని ప్రైవేటీకరణ చేస్తాము అని అంటే ఇండైరెక్ట్గా మాకు చేత కాదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది.